హలో అనంతపూర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ నేను మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. సో అలాగే ఈ వీడియో ద్వారా ఒక విలేజ్కి సంబంధించినటువంటి టమోటా క్రాప్ ఇన్ఫర్మేషన్ అండ్ రైన్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ముందుగా ఈ రోజు డేట్ వచ్చేసి 23వ తేదీ అండ్ ఏప్రిల్ నెల 2025 సంవత్సరం. ఫ్యూచర్లో ఈ వీడియోని చూసినప్పటికీ మీకు తెలియాలి కాబట్టి ఇది ఏ ఇయర్ టమోటో క్రాప్ అనేది సో థంబ్నెయిల్ చూసి రావచ్చు అందరూ కూడా. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు ఈ తోట ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాము. అండ్ ఈ టమోటో క్రాప్ నాటినది వచ్చేసి 18వ తేదీ 4వ నెల అండి. అండ్ వీడియో తీసినది వచ్చేసి 22వ తేదీ. అండ్ ఈ వీడియోలో వీడియోస్ వచ్చేసి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వీడియో క్లిప్ ఉందన్నమాట. ఈవినింగ్ తీసిన వీడియో ఒకటి ఉంది అండ్ ఆఫ్టర్నూన్ అంటే ఎండ టైంలో తీసినటువంటి వీడియోస్ ఉన్నాయి. సో ఈ డిఫరెన్స్ మీరు ఈ వీడియోలోనే గమనించగలరు. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ ఫార్మర్ అన్న అంటే ఈ తోట రైతన్న నేమ్ వచ్చేసి అంటే యజమాని నేమ్ వచ్చేసి ధనుంజయ అండి. అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి ధనుంజయ అండ్ ఈ వెరైటీ నేము ఛాంపియన్. సో ఛాంపియన్ వెరైటీ మన ఛానల్లో ఫస్ట్ టైం నేను చెప్తున్నాను అండ్ తెలియచేస్తున్నానని అనుకుంటున్నాను. సో ఎందుకంటే మనకు ఎప్పుడు ఈ వెరైటీ అయితే రాలేదు. బట్ ఈ విలేజ్లో వచ్చేసి ఛాంపియన్ వెరైటీ ఎక్కువగా నాటుతున్నారు ఈ ఇయర్ అని చెప్పారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నర్సరీల్లో కూడా చాలా ఎక్కువగా ఉంది అని మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. అండ్ ఈ విలేజ్ నేమ్ వచ్చేసి గోళ్ళ గ్రామం అండి. గోళ్ళ విలేజ్, కళ్యాణ్ దుర్గం మండలం అన్నమాట. అండ్ దాదాపుగా ఈ విలేజ్లో ఈ వీక్లో 40 ఎకరాలు టమోటా అనేది సాగు చేశారు. అండ్ లాస్ట్ వీక్లో వచ్చేసి 10 ఎకరాల వరకు సాగు చేశారనమాట. అండ్ బరిన కార్తెలో నాటాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వర్షం అంటే ముందుగా వర్షాలు పడ్డాయండి కొన్ని ఏరియాస్లో అనంతపురం జిల్లాలో. సో ఆ కారణం చేత ముందుగా పడిన వర్షాలకు ప్లాంటేషన్ అనేది చేశారు. గన్నులు వేసి నానిన తర్వాత టమోటా ప్లాంటేషన్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ముందుగానే టమోటా అనేది 5 వర్షాలు పడ్డాయి. అది కూడా పెద్ద వర్షము, ఒకటి వచ్చేసి వడగండ్ల వర్షం పడింది. సో ఆ కారణం చేత ముందుగానే ప్లాంటేషన్ చేశాము అని మనకి ఫార్మర్ అన్న ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను. అండ్ ఈ విలేజ్లో వచ్చేసి సాహిత్ అండ్ 448 ఛాంపియన్ వెరైటీ ఎక్కువగా వచ్చిందక్క ఈ ఏరియాలో. అండ్ మిగతా 2 రకాలు కొంచెం తక్కువగానే ప్లాంటేషన్ జరిగింది అని చెప్పారండి. అండ్ ఈ విలేజ్ మొత్తంకి కూడా సీజన్ వచ్చేసరికి దాదాపుగా 300 నుంచి 400 ఎకరాల వరకు టమోటా అనేది సాగు చేస్తారు. బట్ ఇప్పుడుకొచ్చేసి ఒకటి వచ్చేసి 40 ఎకరాలు అండ్ ఇంకొక వీక్లో వచ్చేసి 10 ఎకరాలు మాత్రమే సాగు అయింది ఇప్పటికీ అని చెప్పారండి. సో ఇదంతా కూడా ఫార్మర్ అన్న మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు. అండ్ ప్లాంటేషన్ ఎలా ఉంది అని చాలామంది అడిగే వాళ్ళకి ఇది ఒక ఆన్సర్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ.